అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2026 ఎస్ఆర్కి సంబంధించి ఇప్పటికే మనకు డేట్స్ ప్రారంభమయ్యాయండి. దానికి సంబంధించి బిఎల్ఓలు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేటివి మీకు ఇవ్వడం జరిగి ఉంటుంది. ఇప్పుడు ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎప్పటిలోగా ఫిల్ చేయాలి, అవి మళ్ళీ తిరిగి మనం ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళకనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. దీని గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మనము దాని గురించి క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అర్హత కలిగి ఉన్న ఓటర్ ఉన్నాడో ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటర్ లిస్టులో పేరు ఉండాలి. అలాగే ఎవరైతే అర్హత లేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఓటర్ లిస్టులో మనకు వాళ్ళ పేరు తొలగించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. అలాగే మనకు కొత్త ఓటర్స్ని అప్లై చేసుకోవడము, అలాగే చనిపోయిన వ్యక్తులను మనము ఓటర్ లిస్టులో నుంచి తొలగించడము, దాంతోపాటు మనకు ఎవరైతే మనం ప్రాంతాలు మారి వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళ ఓటును ఇక్కడ నుంచి వాళ్ళు మారిపోయిన చోటుకి ఓటును షిఫ్ట్ చేసుకునే మనకు అవకాశము దీని ద్వారా ద్వారా మనకు అవకాశం కల్పించడం జరిగిందండి. మీకు ఏదైతే ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చింటారో ఆ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దీనిలో టాప్లో వచ్చేసి మనకు భారత ఎన్నికల సంఘం గణన ఫారం అని ఉంటుంది. దీనిలో మనకు ఎవరైతే బిఎల్ఓ మనకి ఫామ్ ఇచ్చింటారో వాళ్ళ పేరు ఉంటుందండి. ఇక్కడ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద బిఎల్ఓ అని ఉంటుంది. వాళ్ళ పేరు, వాళ్ళ నంబర్ కూడా ఉంటుంది. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళకి కాల్ చేసి అడిగి మనం ఈ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు. దీనిలో ఫస్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ మీ పేరు, మీ ఓటర్ ఐడితో పాటు మీ అడ్రస్ కూడా ఉంటుందండి. ఇది 2025 ఓటర్ లిస్ట్లో ఏ విధంగా మీ పేరు ఉంటుందో, మీ ఓటర్ ఐడి ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మీ పేరు ఇవన్నీ కూడా ప్రింట్ అయ్యి వస్తాయండి ఆటోమేటిక్గా ఫామ్లో. ఇది ఏం మీరు టచ్ చేయకూడదు. అలాగే ఇక సైడ్కి వచ్చేసి మీ ఫోటో ఉంటుందండి. మీరు మీ ఫోటో పక్కన ప్రస్తుత ఫోటోను అతికించాలి. అంటే మీ పాస్పోర్ట్ ఫోటోని, ఒక కలర్ ఫోటోని, లేటెస్ట్ ఫోటోని ఇక్కడ మీరు అతికించాలి. ఓకేనండి. దీనికి మీ ఫామ్కి సంబంధించి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్గా మీ ఫామ్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. ఈ కోడ్ అనేది మీకు అవసరం లేదనమాట. తర్వాత ఇక్కడ మీరు కింద వచ్చేసి ఏదైతే ఫామ్ ఉందో మీరు ఫిల్ చేయాల్సిన ఫామ్ని 3 భాగాలుగా విడదీసుకోండి. ఇట్లా నేను వీడియోలో చూపించే విధంగా 1, 2, 3. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే 3 అనే నెంబర్లో మీ డీటెయిల్స్ అంటే ఏ విధంగా ఫిల్ చేయాలంటే ఏదైతే మీ కరెక్ట్ డీటెయిల్స్ ఆధార్ కార్డులో కానీ, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో కానీ, ఇతర ఏ ఫైల్లో అయినా కూడా, ఏ డాక్యుమెంట్లో అయినా కూడా మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్న డీటెయిల్స్ ఇక్కడ 3వ నెంబర్ అనే బాక్స్లో మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ పుట్టిన తేదీ ఫిల్ చేయాలి. అంటే మీ ఒరిజినల్ డేట్ రాయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఓటర్ కార్డులో కరెక్ట్ ఉందంటే దానిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ రాయండి. లేదు ఆధార్ కార్డులో మీకు కరెక్ట్గా ఉందంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాయండి. అలాగే ఇతర ఏ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది, లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది మీ దగ్గర, దానిలో కరెక్ట్ ఉందంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ని దీనిలో క్లియర్గా రాయండి. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క నెంబర్ మాత్రమే రాయాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఉంటుంది. ఆధార్ నెంబర్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఆ 12 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఉంటుంది. మీ ఓన్ మొబైల్ నెంబర్ రాయండి. ఒకవేళ ఫ్యామిలీలో మీకు 4-5 కలిపి ఒకటే మొబైల్ నెంబర్ ఉంటే కూడా అదే మొబైల్ నెంబర్ అందరికీ రాయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇక్కడ చూస్తే తండ్రి సంరక్షకుడు పేరు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ నేమ్ ఉంటుంది కదా, ఈ నేమ్ ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క తండ్రి పేరు ఇక్కడ రాయాలి. ఇటు సైడ్ రాయాలి. తండ్రి పేరు ఇటు సైడ్ రాయాలి. ఒకవేళ తండ్రి లేకపోతే సంరక్షకుడు, గార్డియన్ అనే వాళ్ళ వ్యక్తి పేరు ఇక్కడ రాయాలి. ఈ పేరు కూడా మీరు అప్డేట్ అయిన పేరు, వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు. ఇప్పుడు మీ తండ్రి ఉన్నాడు అనుకో, మీ తండ్రి ఆధార్ కార్డులో ఎలాంటి పేరు ఉంటుందో అదే విధంగా మీరు ఇంగ్లీష్లో రాయండి. ఫామ్ వచ్చేసి మ్యాక్సిమం ఇంగ్లీష్లో రాయడానికే ట్రై చేయండి. వాళ్ళు యాప్లో ఎంటర్ చేసేటప్పుడు మీ పేరు కానీ, మీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇంగ్లీష్లో అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తెలుగులో రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్ పడే అవకాశం ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్లో రాస్తే వాళ్ళకు ఎంటర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ మీకు పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ తండ్రి పేరు రాశాక తండ్రి యొక్క ఓటర్ కార్డ్ ఐడి, మీ తండ్రి ఓటర్ కార్డ్ ఐడి మీ దగ్గర ఉంటే రాయండి, లేదంటే ఇది ఆప్షనల్. తర్వాత వచ్చేసి తల్లి పేరు. ఇక్కడ తల్లి పేరు మీ యొక్క మదర్ పేరు రాయండి. ఆమె పేరు కూడా కరెక్ట్గా రాయండి. ఆధార్ కార్డులో ఉంటే ఆధార్ కార్డులో రాయండి. ఏదైతే కరెక్ట్ డీటెయిల్స్ మీరు కరెక్ట్ పేరు అనుకుంటున్నారో మీ స్పెల్లింగ్తో సహా కరెక్ట్గా రాసేయండి. తర్వాత మీ యొక్క మదర్ యొక్క ఓటర్ కార్డ్ ఐడి రాయండి. తర్వాత మీ భాగస్వామి, ఇప్పుడు ఇక్కడ ఇతను ఉన్నాడు కదా, ఇక్కడ జంట ఉన్నాడు, ఆయనకు మ్యారేజ్ అయ్యంటే వాళ్ళ భార్య పేరు ఇక్కడ రాయాలి. లేదంటే ఇక్కడ లేడీ ఉంది అనుకోండి, ఈమెకు మ్యారేజ్ అయింటే ఆమె యొక్క భాగస్వామి అంటే భర్త పేరు ఇక్కడ రాయాలి. ఎవరైతే ఇక్కడ వీళ్ళ పేరు రాసి ఉంటామో వీళ్ళ పేరు యొక్క ఇక్కడ ఓటర్ ఐడి అనేది ఇక్కడ రాయాలి. ఓకేనండి. ఇది మీకు
మూడో పార్ట్ అనేది చాలా సింపుల్ అండి, అర్థమైంది అనుకుంటా ప్రతి ఒక్కరు కూడా. మీరు ఓన్గా రాసుకోవచ్చు. రాసేటప్పుడు కూడా ఇంగ్లీష్లో రాయండి, స్పెల్లింగ్స్ అనేటివి కరెక్ట్గా రాయండి, నీట్గా రాయండి, కొట్టువేతలు లేకుండా. అప్పుడే మీ బిఎల్ఓ మీరు రాసిన విధంగా యాప్లో ఎంటర్ చేయగలుగుతారు. రేపు మీ డీటెయిల్స్ కూడా ఇదే విధంగా అప్డేట్ అవుతాయి. ఇక్కడ మూడో బాక్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత 1, 2 బాక్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే 1, 2 బాక్స్లో ప్రతి ఒక్కరు కూడా 2 బాక్సులు ఫిల్ చేయాలంటే లేదండి. ఇక్కడ ఎవరైతే ఫోటోలో ఉన్నారో వ్యక్తి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి 2002లో ఓటు కలిగి ఉండి అతనికి 2002 ఎస్ఐఆర్లో పేరు ఉంటే అతను ఆ 2002 ఎస్ఐఆర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకటో బాక్స్లో ఫిల్ చేయాలి. రెండో బాక్స్లో ఎవరు ఫిల్ చేయాలంటే, ఇప్పుడు ఇతనికి 2002లో ఓటు లేకపోయి ఉంటే, అంటే 2002 ఓటర్ లిస్ట్లో పేరు లేకపోయి ఉంటే ఇతని యొక్క తల్లిదండ్రులకు 2002 ఓటర్ లిస్ట్లో పేరు ఉంటుంది, వాళ్ళకు ఓటు హక్కు కలిగి ఉంటుంది 2002లో. అప్పుడు ఇతని యొక్క తల్లిదండ్రుల డీటెయిల్స్ ఆ ఎస్ఐఆర్ 2002 ఎస్ఐఆర్లో చూసి ఇక్కడ రెండో బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ కూడా కన్ఫ్యూజ్ కావద్దండి ఎవరు కూడా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి 2002లో ఓటు ఉంటే అతని యొక్క డీటెయిల్స్ ఒకటో దానిలో రాయండి. లేదంటే ఇతనికి 2002లో ఓటు హక్కు లేకపోయి ఉంటే ఇతని యొక్క తల్లిదండ్రుల డీటెయిల్స్ కానీ జేజీజేఎన్ డీటెయిల్స్ కానీ 2002 ఎస్ఐఆర్ యొక్క ఓటర్ లిస్ట్లో ఉంటుంది, వాళ్ళ డీటెయిల్స్ రెండో బాక్స్లో రాయండి. ఎవరు కూడా 2 బాక్స్లో అయితే రాయకూడదు, ఏదో ఒకటో బాక్స్ లేదా రెండో బాక్స్. ఓకేనండి. 2002 ఓటర్ లిస్ట్ ఎవరి దగ్గర ఉంటుందంటే మీ సమీపంలో ఉన్న గ్రామ సచివాలయం ఉన్నటువంటి బిఎల్ఓల దగ్గర ఉంటుంది. మీరు వాళ్ళని సంప్రదిస్తే మీకు ఆ డీటెయిల్స్ అయితే చెప్తారు. లేదు అనుకుంటే మీరు ECI.gov.in అనే వెబ్సైట్లో వెళ్తే సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. మీ రాష్ట్రము, మీ జిల్లా, అలాగే మీ శాసనసభ నియోజకవర్గము, అలాగే మీ ఊరి పేరు, మీ పోలింగ్ స్టేషన్ నంబర్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు మీ విలేజ్ యొక్క 2002 ఓటర్ లిస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. అయితే 2002 ఓటర్ లిస్ట్ మీకు వచ్చిన తర్వాత మీరు ఎలా చూడాలంటే, దానిలో ఇంటి నెంబర్ను మీరు రెఫరెన్స్ చేసుకొని ఒకటో బాక్స్లో మనము ఈ వ్యక్తి 2002లో లిస్టులో పేరు ఉంటే ఇక్కడ రాయమని చెప్పాను కదా. ఫస్ట్ ఓటర్ పేరు అంటే ఇతని పేరు ఇక్కడ రాయాలా. 2002 ఓటర్ లిస్ట్లో ఆ పేరు ఉంటుంది, దానిలో ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కాపీ చేయండి. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అంటే ఇతని యొక్క ఓటర్ కార్డు నెంబర్ ఉంటుంది, దానిలోనే ఉంటుంది, అది కూడా చూసి రాయండి. బంధువు పేరు కూడా ఓటర్ లిస్ట్లో ఉంటుంది, దానిలోనే చూసి రాయండి. బంధుత్వం కూడా ఇక్కడ ఓటర్ పేరు రాశారు కదా, బంధువు పేరు, తండ్రి పేరు ఉంటే తండ్రి పేరు రాస్తారు మీరు ఓటర్ లిస్ట్లో. ఇతను ఏమవుతాడో తండ్రి అవుతాడు కాబట్టి ఇక్కడ బంధుత్వం వచ్చేసి ఫాదర్ రాస్తారు లేదా తండ్రి రాస్తారు. అలాగే ఇక్కడ జిల్లా, రాష్ట్రం అనేది మీరు జిల్లా అనేది ఇంతకుముందు మనకు 2002 లిస్టులో మనకు జిల్లాలు విడిపోకముందు మనకి ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లా పేరు అయితే ఇక్కడ రాయాలండి. అది కూడా మీకు ఫస్ట్ పేజ్లో మీకు 2002 ఓటర్ లిస్ట్ తీసుకుంటే ఫస్ట్ పేజ్లో మనకు ఆ జిల్లా పేరు ఉంటుంది. అలాగే ఇక్కడ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరు ఏదైతే రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో అండి. శాసనసభ నియోజకవర్గం యొక్క పేరు అంటే మీ యొక్క కాన్స్టిట్యున్సీ పేరు ఇక్కడ ఉంటుంది, అది కూడా లిస్ట్లోనే ఉంటుంది, ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది, అది రాయండి. తర్వాత మీ యొక్క నియోజకవర్గం యొక్క సంఖ్య, పాత సంఖ్య ఉంటుందండి, అది కూడా ఆ లిస్ట్ యొక్క ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది. తర్వాత భాగస్వామ్యం సంఖ్య అంటే భాగం యొక్క సంఖ్య, అది కూడా ఆ లిస్ట్ యొక్క ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది, చూసి రాయండి. అలాగే క్రమ సంఖ్య అంటే మీరు మీ ఓటర్ లిస్టులో 2002 లిస్టులో మీరు మీ పేరు చూసుకుంటే మీ ఇంటి నెంబర్ని బట్టి మీ పేరు వెతుక్కోండి. వెతికిన తర్వాత మీ యొక్క పేరు ముందర సీరియల్ నెంబర్ ఉంటుంది, ఒక 200 కానీ 201 అట్లా సంథింగ్ ఏదో ఒకటి నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ని అయితే క్రమ సంఖ్య అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఎవరికి, మీకు 2002 ఓటర్ లిస్టులో పేరు ఉంటే. లేదంటే మీకు 2002 ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మీరు రెండో బాక్స్ ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి? మీ తల్లిదండ్రులకు 2002 ఓటర్ లిస్టులో పేరు ఉంటుంది, లేదా మీ జేజీజేనాన్నకు అంటే గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్కు పేరు అయితే ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ వెతకండి మీరు 2002 లిస్టులో. మీ ఇంటి నెంబర్ని రెఫరెన్స్ చేసుకొని వెతికితే మీకు వాళ్ళ డీటెయిల్స్ అనేటివి కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మీరు పేరు అనే పేరు ఇక్కడ ఎవరి పేరు రాయాలంటే ఎవరైతే మీరు మీ తల్లిదండ్రులు కానీ మీ జేజీజేనాన్న మీరు లిస్టులో వెతికారో వాళ్ళ పేరు రాయాలి. మీ ఫర్ సపోజ్ ఇప్పుడు మీ తండ్రిది పేరు మీకు 2002 ఓటర్ లిస్టులో కనిపిస్తే మీ తండ్రి యొక్క పేరు ఇక్కడ రాయాలి. అలాగే మీ తండ్రి యొక్క ఓటర్ నెంబర్ కూడా 2002 లిస్టులోనే ఉంటుంది, దాంట్లో చూసి రాయండి. అలాగే బంధువు పేరు కూడా ఆ లిస్టులోనే ఉంటుంది, చూసి రాయండి. అలాగే బంధుత్వం, ఇక్కడ మీ తండ్రి పేరు రాశారు కదా, ఇక్కడ బంధువు పేరు మీ జేజీనాన్న పేరు ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ మీ తండ్రి పేరు ఉంటే ఇక్కడ మీ జేజీనాన్న పేరు ఉంటుంది కాబట్టి ఈయనకి ఏమవుతాడు, మీ నాన్నకు మీ జేజీనాన్న ఏమవుతాడు, నాన్న అవుతాడు కాబట్టి ఆ బంధం కూడా దానిలోనే ఉంటుంది, తండ్రి లేదా ఫాదర్ రాయండి. అలాగే జిల్లా వచ్చేసి
ఫస్ట్ పేజీలో ఉంటుంది, రాష్ట్రం ఫస్ట్ పేజీలో ఉంటుంది, శాసనసభ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ పేరు ఫస్ట్ పేజీలో ఉంటుంది, శాసనసభ నియోజకవర్గం సంఖ్య కాన్స్టిట్యున్సీ నంబర్ కూడా మీకు ఫస్ట్ పేజీలోనే ఉంటుంది, భాగం సంఖ్య వచ్చేసి మీకు ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. అలాగే క్రమ సంఖ్య అనేది మీరు ఎలా అయితే ఫస్ట్ పేజీలో మీరు వెతుక్కున్నారో సేమ్ వాళ్ళ పేరు ముందర ఏ విధంగా ఉంటుందో క్రమ సంఖ్య, ఆ సంఖ్య అనేది మీరు ఇక్కడ రాయండి. ఎవరిది రాయాలి ఇక్కడ? మీ ఓటు లేకపోతే మీ తల్లి కానీ తండ్రి కానీ లేదా జేజీ జనాల పేరు ఇక్కడ రాయాలి రెండో పేరులో. ఫిల్ చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఏదైతే పాస్పోర్ట్ ఫోటో, కలర్ ఫోటో, లేటెస్ట్ ఫోటో కనిపిస్తారో అలాగే ఇక్కడ 3వ బాక్స్లో డీటెయిల్స్ ఫిల్ చేసి ఉంటారు. ఇక్కడ మీకు 2002 ఓటర్ లిస్టులో పేరు ఉంటే మీరు 1వ బాక్స్లో ఫిల్ చేస్తారు. లేదు మీకు 2002 ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే మీ తల్లి తండ్రి లేదా జేజీ జనాల పేర్లు ఉంటాయి, వాళ్ళలో ఎవరో ఒకరి పేర్లు వాళ్ళ డీటెయిల్స్ ఈ 2వ బాక్స్లో ఫిల్ చేస్తారు. ఈ 2 బాక్స్లో మాత్రం ఎవరు కూడా ఫిల్ చేయకూడదు. ఏదో ఓటు ఉంటే 1వ బాక్స్లో ఫిల్ చేయాలా 2002 లిస్టులో, ఓటు లేదంటే మీ తల్లిదండ్రులు కానీ మీ జేజీ జనాలు కానీ 2వ బాక్స్లో ఫిల్ చేయాలి. ఈ విధంగా ఫిల్ చేస్తే మనకి ఇది ఫిల్ అయి ఉంటుంది, 3-1 ఫిల్ అయి ఉంటుంది, 3-2 ఫిల్ అయి ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరు అందుబాటులో ఉన్న వ్యక్తి సంతకం చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అందుబాటులో లేకపోతే మీ తల్లి కానీ తండ్రి కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు కూడా ఇక్కడ సంతకం చేయొచ్చు. ఒకవేళ అతను అందుబాటులో ఉంటే అతనే సంతకం చేయొచ్చు. మీ తల్లిదండ్రులు కానీ సంతకం చేస్తే ఇక్కడ సంతకం చేసి బ్రాకెట్లో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి మీ తండ్రి సంతకం చేస్తే ఇక్కడ కింద బ్రాకెట్లో ఫాదర్ అని రాయాలి. లేదు మీ తమ్ముడు సంతకం చేస్తే బ్రాకెట్లో బ్రదర్ అని రాయాలి. ఈ విధంగా రాశారు. రాసిన తర్వాత కూడా మొత్తం ఒకసారి మళ్ళీ నీట్గా చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా కొట్టివేతలు లేకుండా రాయండి. కొట్టివేతలు ఉంటే వైట్నర్తో వైట్నింగ్ చేసేసి నీట్గా అయితే ఫామ్ ఫిల్అప్ చేసి మనకు బిఎల్ఓకి ఇస్తే బిఎల్ఓ అతను వెరిఫై చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా బిఎల్ఓ సంతకం ఇక్కడ చేయడం జరుగుతుంది. సంతకం చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మనకు ఎన్యుమరేషన్ ఫామ్ నింపడం అయితే జరుగుతుంది. ఓకేనండి, ఈ విధంగా మీరైతే క్లియర్గా తెలుసుకొని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. మీకు రేపు రాబోయే ఓటర్ కార్డు కూడా మీకు ఈ డీటెయిల్స్ బేస్ చేసుకొని మీకు కొత్త ఓటర్ కార్డు కూడా వస్తుంది. ఈ ఫామ్ ఫిల్ చేసి బిఎల్ఓకి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో చివరి తేదీ వచ్చేసి జూలై 14వ తేదీ అండి. మీరు జూలై 14 ముందే ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఎంటర్ చేసుకోవడానికి బాగా ఉంటుంది. అలాగే తెలంగాణలో అయితే ఇంకొంచెం టైం అయితే పొడిగించి ఉందండి. ఓకేనండి, ఈ విధంగా మీరైతే ఫామ్ ఫిల్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీరంతా కూడా డీటెయిల్స్ అయితే ఇంగ్లీష్లో ఫిల్ చేయడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే మీరు ఈ 3వ బాక్స్ ఇంగ్లీష్లో ఫిల్ చేసేసి ఈ 5 బాక్స్లో మీకు ఆప్షనల్ అనమాట. తెలుగులో అయినా ఫిల్ చేసుకోండి, ఇంగ్లీష్లో అయినా ఫిల్ చేసేసుకోండి. ఓకేనండి, ఈ వీడియో మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఇచ్చింటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ ఫిల్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఈ వీడియోని ఎలా రాసుకోవాలో వాళ్ళకు చెప్పగలిగితే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మనకి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ ఉంటుంది. రేపు రాబోయే మీ ఓటర్ ఐడీస్ డీటెయిల్స్లో కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.